హలో అండి. ఈరోజు స్వచ్ఛమైన కమ్మటి నెయ్యిని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి అనేది చూపిస్తాను. పాలను మరిగించి పూర్తిగా చల్లారిన తర్వాత పైన వచ్చే మేగడని తీసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. ఇది ఒక 20 డేస్ నుంచి కలెక్ట్ చేసిన మేగడ. దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని కూలింగ్ వాటర్తో ఫోర్స్గా ఒక 3 మినిట్స్ పాటు బ్లెండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకోవడం వల్ల ఎక్కువ శ్రమ లేకుండా ఫాస్ట్గా మనకి వెన్న అనేది తయారైపోతుంది. చూడండి, వెన్న అనేది మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. కూలింగ్ వాటర్ వేసుకొని బ్లెండ్ చేసుకోవడం వల్ల మనకి వెన్న అనేది లూజ్గా కాకుండా చాలా థిక్గా మంచిగా వస్తుందన్నమాట. ఈ వెన్న ముద్దలన్నింటినీ వాటర్లో వేసుకొని శుభ్రంగా ఒక 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా వడకట్టుకొని ఈ వెన్నని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. వెన్నంతా కరిగిన తర్వాత కొన్ని కరివేపాకు వేసుకోవాలి. ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు మరిగించుకుంటే మనకి కమ్మటి నెయ్యి అనేది రెడీ అయిపోతుంది. Please subscribe my channel.